రేవంత్ రెడ్డి ఆ? మా క్లాస్మేట్ అలా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బామ్మర్ది నా క్లాస్మేట్ మేఘారెడ్డి అమ్మ వాళ్ళ అవునా? ఆ వామ్మో ఇది ఘోరం ఇది ఆయన ఇల్లు గానే ఆ మా తమ్ముడు ముఖ్యమంత్రి బామ్మర్దిని మా తమ్ముడు హైదరాబాద్ లో చదివిచ్చిండు. ఆ మా తమ్ముడు ఆటో నడుపుకుంటా. ఆహా మా తమ్ముడు దేవరాజు, ఆయన పేరు మేఘారెడ్డి. ఆహా ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది? ఏం పాలనయ్యా, రైతు బంద్ చేసిన ఆడాయా, ఆ ఏది మాకు సక్కదనం, ఆ అది ఇస్తా ఇది ఇస్తా అన్నాడు. నాది టిఆర్ఎస్ పార్టీ, వ్యతిరేకంగా మాట్లాడతలేను. నువ్వు ఇచ్చేది ఏందో సంక్రాంతి అంటే, ఆ పండుగ అంటే, ఎలక్షన్ అంటే, గిలక్షన్ అంటే ఎప్పుడు వచ్చే చూడు అని నువ్వు వద్దు కాదయా, లేదంటే కళ్ళ అంటే వెళ్ళిపోతాం. అంతే ఉందయ్యా ఉందయ్యా అంటే ఏం పెట్టవు, నువ్వు ఆశ పెడుతుంది ఎందుకు? లేదురా బాబు అంటే ఒక చింత చేసుకోవడానికి కోడిని కట్టి అన్నట్టు ఉంది. ఎందుకయ్యా? ఇప్పుడు ఎవరైనా నాదైనా ఏదైనా ఇస్తా అంటేనే ఆశ. అవునా అయ్యా, నీ కొడుకు నీ మనవనికి ఫుట్బాల్ ఆడితేందుకు అయ్యా, ఏ దోనోసు ఊక ఢిల్లీకి పోతేందుకు, సంచులు మోసేందుకు ఉంటాయి, కానీ రైతుకు లేవా అనే నువ్వు వాళ్ళు ఏమని మాట్లాడినావు? అసలు ఒప్పుకోవద్దా? సరే ఏదో మాట ఇవ్వద్దు, ఇచ్చినావు అయిపోయింది. అరే రేపు వచ్చా చూడు, రంజాను భోగి పండుగ వెళ్ళిన తెల్లారి ఎలక్షన్లు అయినాక, మున్సిపాలిటీ అయినాక, అది అయినాక ఇది అయినాక అనొద్దయా. ఆశ ఎక్కువ. ఇప్పుడు పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. మాకు రైతులకు మాత్రం ఇబ్బంది పెట్టదు. రైతు బంధు ఇస్తానే, రైతు బంధు లేదు, ఇంకా రైతు బంధు లేదు. అవునా, బతుకమ్మ సీరియల్ ఆయన ఇచ్చిండు కేసీఆర్. ఈయన ఇస్తున్నా అన్నాడు. ఆ మహిళా సంఘం వేసుకుంటే పాల పిట్ట లెక్కనంట అక్కలంట పోతున్నంట. అయ్యా ఇదేనా మీ పద్ధతి? అందరికి ఇప్పుడు కేసీఆర్ ఇవ్వలే, ఆయన ఇచ్చిన అంట పత్తి చేలకు పిచ్చలు కట్టాను. ఈయన ఇచ్చింది ఎంతమందికి ఇచ్చిండు? ఎంతమందికి అవి వేసుకొని ఓట్లు వేసేందుకు రారే అని పెట్టిండు మీటింగ్లు. ఎంతమంది ఊరు మొత్తం ఇచ్చిండా? మహిళా సంఘం ఇచ్చిండు. ఆ మహిళా సంఘంలో మొత్తం కూడా ఇచ్చినాడా? ఇండ్లు అని ఇచ్చిండు, అందరికి ఇస్తా ఇందిరామిండు ఇచ్చినాడు. బిల్లు లేదు, చేసుకున్నానికి మొగలు లేడు అన్నట్టుంది. అవును మరి, ఆ బిల్లు లేదు, ఈ బిల్లు లేదు, అయిపోయింది. ఇప్పటికే టైం అయిపోయింది. క్యాన్సర్. మహిళలకు తులం బంగారం ఇస్తాను. తులం బంగారం లేదు, సూటి లేదు, ఏ ఓటి లేదు. 2500 2500 ఇవన్నీ ఎందుకు అని అవసరం? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నదా? రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాబు కేసీఆర్ మాత్రం ఒక పద్ధతి మీద నడుపుకొచ్చిండు. వ్యవహారం ఉన్నోని లేనోని చూసుకుంటూ వచ్చిండు. చెర్ల ఇల్లు కడితేనే ఉంటే వాళ్ళ అన్నది పోదంట ఇల్లు, ఆ కూలీలు చేసుకుని అడక తింటూ నిలిపోతా. అదే ఇదైతే ఘోరం. నేను సుందరిని ఏంది అది మూసి సుందర కన్నా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. నువ్వు ఇప్పుడు ఏమన్నా పేదోళ్ళకి సాయం చేయి. నేను తొక్కుంటూ వచ్చి ఏంది ఇదేనా తొక్కుంటా అంటే ఆడు కేటీఆర్ ఏమంటాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు, బట్టి విక్రమాన్ని దొక్కినావు, నువ్వు నిన్ను ఆలోచన వాళ్ళని దొక్కిన మామూలు కదా. అది పద్ధతి కాదా? ఇగో ఏది మాట్లాడినా పేగులు మెడలు వేసుకుంటా అంటారు, లాగులో తొండలు తొడగొడతా అంటాడు. అసలు పద్ధతేనా? ఒక పెద్ద మనిషివి, ఒక ఎవర రాజ్యాన్ని వేలే మనిషి అట్ని అంటాడా? ఇప్పుడు ఈయనకు 3 పిల్లలు పేగులు మెడలు వేసుకుంటా అంటే ఊరుకుంటారా? ఇల్లు సంవత్సరం ఈయనకు ఎరక. నువ్వు అంత సాధారణ దేశాన్ని ముఖ్యమంత్రి అయినప్పుడు ఉన్నోని లేనో చూడాలి. పేగులు మెడలు వేసుకుంటా, తొక్కి సంపుతా, నరికి సంపుతా అంటే పద్ధతి? అది తప్పు. ఉచితాలు అసలే వద్దాయా? ఎవరు పెడుతుండు? ఇప్పుడు ఆడోళ్ళు కూడా అంటనే ఉచితాలు పెట్టి ఆడోళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు కూడా అంటారు. చెప్పు, ఆయన చెప్పు, నాకు చెప్పేది ఏదైనా అన్నా. ఉచితాలు పెట్టొద్దు, ఏది పెట్టొద్దు. గవర్నమెంట్ ట్యాక్సులు గీక్సులు అన్ని ఎవరో నడిపి ఏదైనా పేదోని కనిపెట్టి ఓ ఇల్లులోనికి ఇస్తున్నాయంటే బట్టి అప్పుడు ఇచ్చిన ఇది రెండో తరం వస్తుంది, మూడో తరం వస్తుంది అంటే ఫస్ట్ ఇచ్చిండు. అది కూడా నేను అడిగిన అన్న, నువ్వేం కోప్పడలే, నువ్వు నిలబడ్డావు, ఓటే అన్న, పైసలు అన్న అని నేను అడిగినా. నువ్వే ఇప్పుడు పట్టుకొని ఈ వాటికి ఎవడరా పెద్ద మనిషి కాంగ్రెస్ వాడు ఓడని, అరే ఏమంటారండి ఎమ్మెల్యే వాడు, ఆయన పైసలు బాగుంటున్నా గీసలు మాత్రం నేను అడిగినామే పైసలు అడిగినామే అంతే. కేసీఆర్ ఓడగొట్టానంటే రేవంత్ రెడ్డికి అందుకే చెప్పాడు, జనాలు వట్టిగా అయితే ఓటేయరు అనే తులం బంగారం చెప్పిండు. ఇప్పుడు ఏం చేసిన అంటే వాళ్ళే కొట్టుకొస్తారు. అరే ఒకసారి ఇది ఎట్లా వస్తుందో అంటే ఆని తొక్కినాం ఇదిపెట్టినాం అయిపోయింది. వాని లెక్కన మంచి సమానంగా నడుపుకరా. వాడిని పేగులు మెడలు వేసుకుంటా ఈయన అసెంబ్లీకి వస్తలేడు, ఈడు లొచ్చా, వాడు లంగా అనేది వద్దయా. ఇప్పుడు ఇంటికి పెద్ద మనిషివి, అరే కొడుకున్నా ఓ రండా అంటే ఏమంటాడు? అది తప్పు. ఎప్పుడైనా
సరే ముందలు ఉంది ఆ, మంచిగా ఎవరు ఆడు అట్లా తప్పు చేసిండు వానికన్నా ఎక్కువ జర నువ్వు కూడా మంచిగా నడుపుకరా మళ్ళీ నీకు అవకాశం ఉంటది. మరి మళ్ళీ గెలుస్తాడా రేవంత్ రెడ్డి? ఇక గెలుచుడు అయితే నేను చెప్తున్నాయా గెలవడయా అంతే. అంటే నాది బీఆర్ఎస్ పార్టీ నేను చెప్తున్నా పచ్చని చేతి కాదు నీది బీఆర్ఎస్ అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ ఆయన అవును ఆయన అంటే ఎవరు? రేవంత్ రెడ్డి వాళ్ళ దోస్తానం తమ్ముడా? రేవంత్ రెడ్డి బామ్మర్ది మేఘారెడ్డి నా క్లాస్మేట్. అగో మరి నువ్వు అట్లా సపోర్ట్ అట్లా చేయాలి. అంటే నేను కూడా చెప్పిన నాకు కూడా తెలియదు మా బామ్మర్ది బావని మేఘారెడ్డి బావని ముఖ్యమంత్రి నాకు కూడా తెలియదు. ఆ. ఒక వారంకో నెలకో తెలిసింది. అబ్బా మరి నీతో అమ్మ, మాట్లాడా? నేను చెప్పాను ఎమ్మటే ఫోన్ నెంబర్ ఉంది మేఘారెడ్డిది. ఆ, ఫోన్ చేసిన అన్నా అన్నాడు ఇట్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీ బావేనంట నేను చెప్పి నా కొడుకు మెంటలుడు ఉండు ఆ. ఆయన అన్నే అంటాడు మేఘారెడ్డి ఆహా, నీ కొడుకా? నా కొడుకు. ఆ, రైట్. అయితే ఏ జర అటెండర్ పోటీ ముఖ్యమంత్రి అని ఆహా. అంటే అన్నా అన్నాడు ఏ ప్రభాకర్ నువ్వు ట్యూషన్ చెప్పిన ఆయన కదా జర మెంటల్ అయి క్రాక్ అయిండు జర నాకు ఇబ్బంది అవుతుంది ఆ, జర మీ బావ కదా ఏదో ఒకటి జర ఇరికిరమ్మయ్య కానీ అంటే సరే అన్న అన్నాడు. ఆ. ఇక ఆయన అన్నాడు కానీ ఇక మళ్ళా తెల్లారి నుంచి ఫోన్ కూడా ఎత్తాడు. ఊరిని. ఫోన్ లేదు ఇగో ఉన్న చూడు మేఘారెడ్డి అని కూడా ఇలా ఆ, ఆడు ఎత్తనే ఎత్తాడు. అవుతుంది. ఆ? ఆ, అట్లా ఉన్నది కాంగ్రెస్ అట్లా పాలన. ఉంది. ఆయన కూడా మా తమ్ముని కెరికేనట ముఖ్యమంత్రి ఆ. వీడికి వచ్చి వాళ్ళిద్దరు సీసం కోటీలు ఆయన మొగోలేనట. రేవంత్ రెడ్డి మా తమ్ముడు గిట్ట వీళ్ళంతా మొత్తానికి నెక్స్ట్ మళ్ళా కేసీఆర్ ఎత్తారంట. కేసీఆర్ వస్తాడే నేను చెప్తున్నా తాయన గానీ ఆ, కేసీఆర్ వస్తాడు. ఎందుకంటే చెప్తున్నా ఈయన మానవుడు అంటే ఫుట్బాల్ ఆడితే ఖర్చులు అదనం ఖర్చు పెడుతుండు రైతు బంధు ఎత్తలేడు. అరే రామ. ఆ? దానికి కోట్ల బోనసో ఖర్చు బోనసో ఏదో ఇది ఆటలు ఆడితే కూడా పెడితే గసండి ఉల్సా ఖర్చు ఎందుక పెడతాడు. అంతే. ఆయన అంత అప్పు చేసిపోయిండు నేను లంక బిందెలు ఉన్నా ఉమ్, ఉన్నాయని వచ్చినా అంటే ఉంటాయి ఉండయి. ఉమ్, నేను అప్పు కడుతున్నా కొన్ని కోట్లు ఆయన చేసిన అప్పు అని అంటే అవును ఇప్పుడు నువ్వు చేసింది రేపు వచ్చేటప్పుడు కూడా కట్టాలిగా కట్టాలిగా. నువ్వే తీర్పుకోపో మరి అట్ట అయితే మొత్తానికి కాంగ్రెస్ కోటేసి మోసపోయారు. అది వాస్తవేనే అంతే. అంటే నేనైతేలే ఉమ్, ఈ వాగ్దానాలు ఇచ్చటంలా మోసపోయారు. మోసపోయారు. అట్లా రైట్, ఉంది. రైట్, ఓకే. ఆ.